హలో సార్, నమస్తే. నమస్తే. తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయింది కదా సార్, దాంట్లో ఎంపీలు కొంతమంది బీజేపీలో చేరిపోయారు. అయితే సీఎం రమేష్ గారు మాట్లాడుతుంది ఏంటంటే ఎవరైనా సరే 2 గంటలు టైం ఇస్తే చాలు బీజేపీలో జాయిన్ అయిపోవచ్చు అని మాట్లాడుతున్నారు. అంటే ఆయన కన్విన్స్ చేయగలను అంటున్నాడు. అంటే అంత డీల్ సెట్ చేయడానికి ఆయన మీద ఆరోపణలు కూడా వస్తున్నాయి సార్. దీని గురించి డీల్ సెట్టింగ్ ఆయన చేశాడని నేను అనుకోవడం లేదు, కానీ ఆయన గురించి మాట్లాడారు. అంటే ఆయన కూడా కొంతమందితో మాట్లాడి కన్విన్స్ చేసి ఇటువైపు డ్రైవ్ చేశాడు అనేది ఒక మాట బయట ప్రచారంలో ఉంది. దాని మీద రియాక్ట్ అవుతూ ఎవరినైనా నేను కన్విన్స్ చేయగలను, 2 hours టైం ఇస్తే ఎవరినైనా కూర్చోబెట్టి, అంటే బీజేపీ వ్యతిరేక భావజాలం ఉన్న వాళ్ళని కూడా కూర్చోబెట్టి 2 గంటలు మాట్లాడి కన్విన్స్ చేసి బీజేపీలో చేర్చగలను. ఎందుకంటే బీజేపీకి ఆ పొటెన్షియాలిటీ ఉంది అని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు ఆ మాట ద్వారా ఆయన. అంటే రాహుల్ గాంధీని కూడా కొంచెం నెగటివ్ గా ఆరోపణలు వస్తున్నాయి, బట్ అది మాత్రం కాదంటారు. అది కాదండి, నేను ఎవరినైనా కన్విన్స్ చేయగలను. ఓకే, కన్విన్స్ ఎందుకు చేయగలను? భారతీయ జనతా పార్టీ అంత గొప్ప పార్టీ కాబట్టి, ఆ పార్టీకి ఆ పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి నేను మాట్లాడి కన్విన్స్ చేస్తాను ఎవరినైనా సరే. మరి రాహుల్ గాంధీని కూడా కన్విన్స్ చేయొచ్చు కదా సీఎం రమేష్. మాట్లాడే 2 hours మాట్లాడేసి రాహుల్ గాంధీని తీసుకెళ్ళి బీజేపీలో చేర్చేస్తే సగం గొడవ వదిలిపోతుంది. అలాగే ప్రియాంకని కూడా కన్విన్స్ చేసి తీసుకెళ్ళి ఆవిడని కూడా బీజేపీలో చేర్చేస్తే కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే ఒక నినాదం ఇచ్చాడు అమిత్ షా గారు. ఆ నినాదం పూర్తయిపోతుంది కార్యక్రమం. సో మీరు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో ఓడిపోయింది. ఓడిపోయిన మరుక్షణం ఆ పార్టీలో అంటే వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తారు, కానీ ఒక రకంగా రాజకీయ వ్యాపారం, రాజకీయం అనేది వ్యాపారంగా మారిపోయింది. భారతదేశం ఎప్పుడైతే లిబరలైజ్డ్ ఎకానమీలోకి ఎంటర్ అయిన మరుక్షణం వీళ్ళు కార్పొరేట్లని, మల్టీనేషనల్స్ని పిలిచి మా దేశంలో పెట్టుబడులు పెట్టండి అని పిలవటం మొదలుపెట్టారు. ఆ వచ్చిన వాళ్ళకి వీళ్ళు కొన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు. అంటే 1116 ఇస్తే ఎకరం భూమి ఇస్తాము లాంటి ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లు ఇవన్నీ చేయటం ద్వారా ఆ కార్పొరేట్ కంపెనీలు లేకపోతే మల్టీనేషనల్స్ వాళ్ళ కంపెనీల్లో షేర్స్ వీళ్ళకి ఆఫర్ చేస్తున్నారు. ఆ షేర్స్ వీళ్ళు ఉచితంగానే వీళ్ళ పేరుతో రాస్తున్నారు. వీళ్ళు డబ్బులేమి ఇవ్వకుండానే ఈ పని చేసి పెట్టినందుకు. అలాగే వీళ్ళు ఏవైనా కంపెనీలు ఫ్లోట్ చేస్తే ఆ కంపెనీల షేర్లు వాళ్ళు కొంటున్నారు. ఇలా వీళ్ళకేదో ప్రయోజనం కలిగిస్తున్నారు. ఈ బిజినెస్ బాగుంది పొలిటీషియన్స్కి. కాబట్టి ప్రతి పొలిటీషియన్ పెట్టుబడులు రావాలి ఈ దేశంలోకి అని అరుస్తూ ఉంటారు పొద్దున్న లేస్తాయి. అంటే ఈ దేశంలో యువతకు ఉపాధి చూపించడం కోసం కాదు, అది వాళ్ళు లాభం పొందటానికి, వాళ్ళు లబ్ధి పొందటం కోసం ఈ డ్రామాలు ఆడతారు. కాబట్టి రాజకీయ వ్యాపారం చేసుకునేటప్పుడు అధికార పార్టీకి దగ్గరగా ఉంటే ఏవైనా ప్రయోజనాలు ఉంటాయి ఎవరికైనా. అందుకని అధికార పార్టీ, రెండోది తృణమూల్ కాంగ్రెస్ దెబ్బతిన్న పరిస్థితి చూస్తే ఆ పార్టీ కోలుకోవడానికి చాలా టైం పడుతుంది అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఎక్కడ సేఫ్ ఉంటుంది జీవితం అంటే, ఒక ఉద్యోగం కోల్పోయిన నిరుద్యోగి ఏ ఆఫీస్లో చేరితే బెటర్ అనుకుంటాడు. గబుక్కన ఏదో ఆఫర్ ఉంటుంది, కానీ అక్కడ చేరి మళ్ళీ సఫర్ అవ్వకుండా ఇంకెక్కడో చేరదాం అనుకుంటాడు. ఒక బెటర్ ఆపర్చునిటీ కోసం ప్రయత్నం చేస్తాడు. అలాగే వీళ్ళు కూడా ఈ పార్టీతో ట్రావెల్ అవ్వటం వల్ల మనకేమీ ప్రయోజనం లేదు, నష్టపోతాం. అవతలేమో నీడ్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి 24 ఎలక్షన్స్లో వాళ్ళు సాధించాలనుకున్నన్ని ఎంపీ స్థానాలు సాధించలేకపోయారు బీజేపీ, ఎన్డీఏ. కాబట్టి వీళ్ళు 20 మంది ఉన్నారు. 20 మంది సాలిడ్గా ఒక మీటింగ్ పెట్టుకుని తృణమూల్ కాంగ్రెస్తో మాకు ఏ సంబంధం లేదని తెగదెంపులు చేసుకుని వాళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు పార్టీ మార్పిడిని నిరోధించేటువంటి ఒక చట్టం ఉంది మన దగ్గర. ఆ చట్టం ప్రకారం ఏంటంటే ఇండివిజువల్స్ వస్తే వాళ్ళు అనర్హులు అవుతారు. ఇండివిజువల్స్ రాకూడదు, ఒక గ్రూప్ రావాలి, ఒక బంచ్ రావాలి. అంటే సాలిడ్గా అక్కడ 1/3 మెజారిటీ ఉండాలి వాళ్ళకి. ఆ మెజారిటీ ఉన్నవాళ్ళు వచ్చేస్తే చేర్చేసుకుంటారు. అది ఆ చట్టానికి ఇబ్బంది కలగదు. అందుకని 20 మంది సాలిడ్గా వచ్చేసారు కాబట్టి ఇబ్బంది లేదు. వీళ్ళందరికీ అనర్హత వెయిట్ పడదు స్పీకర్ దగ్గర నుంచి. వీళ్ళందరూ ఇప్పుడు బీజేపీ ఎంపీలుగా సభలో చలామణి అవుతారు. వీళ్ళు మాత్రమే కాదు, ఇప్పుడు ఎన్డీఏకి
ఆ, ఇంకొక వైపు నుంచి ఇంకొక 20 మంది ఎంపీలు కలిసి వచ్చారు. ఒక గ్రూప్ అది డిఎంకే నుంచి. వాళ్ళు లోపలికి రాలేదు కానీ డిఎంకేగానే ఉంటూ సపోర్ట్ చేస్తారు బయట నుంచి. కాబట్టి అదొక 20 వచ్చింది, అదొక నెంబరు. ఇక్కడ నుంచి తృణమూల్ నుంచి లోపలికి వచ్చేసిన 20. దాంతో సడన్గా మొన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి అయాచితంగా 40 మంది పైన ఎంపీలు వచ్చారు ఓకే. తమ కంట్రోల్లోకి. అందుకని ఇప్పుడు వాళ్ళు రేపు వర్షాకాల సమావేశంలో డీలిమిటేషన్ బిల్లు పెట్టేస్తాం అని మాట్లాడుతున్నాడు ఆయన, అమిత్ షా గారు. ఈ డీల్ సెట్ చేయటంలో నేను క్రియాశీలకంగా ఉన్నాను అని అడ్మిట్ చేస్తున్నాడు ఈయన. ఎస్. అంటే ఒక రకంగా పవర్ బ్రోకర్గా వ్యవహరించాడనే విమర్శ ఉంది ఈయన మీద. దాన్ని అడ్మిట్ చేస్తున్నాడు సీఎం రమేష్. అడ్మిట్ చేస్తూ బీజేపీలో చేరమని కన్విన్స్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే బీజేపీలో చేరితే ఏదైనా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చూసాం, ఎవరి మీద అయినా కేసు పెడతారు. ఒక స్కామ్ జరిగింది అంటారు, ఒకరి మీద కేసు పెడతారు. కేసు పెట్టిన తర్వాత వాడికి చెవిలో చెప్తారు, ఈ కేసులో నుంచి బయటపడాలంటే నువ్వు బీజేపీలో చేరటమే నీకున్న మార్గం. నువ్వు ఇమ్మీడియట్గా బీజేపీలో చేరు, అక్కడ నీకు ఒక్కసారి వాష్ జరుగుతుంది. ఆ వాష్లో, ఆ హోలీ వాష్లో నీ మీదున్న కేసులు కొట్టుకుపోతాయి అని చెప్తున్నారు అనేది ఆల్రెడీ బయట మీమ్స్ రూపంలో సర్క్యులేట్ అవుతోంది. అది ఒక రకంగా అందులో నిమజ్జనం అయిపోతే సర్వ పాపాలు హరించుకుపోతాయి, గంగలో మునిగితే పాపాలు పోతాయి అనేది మనకు ఒక ఇది ఉంది, ఒక బిలీఫ్ ఉంది. అలా బీజేపీలో మునగండి కేసులు పోతాయి అనే ఒక బిలీఫ్ని కామెడీగా మీమ్స్ రూపంలో సర్క్యులేట్ చేస్తున్నారు. కానీ ఇది నిజమని చెప్పడానికి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎంపీలందరికీ ఆయన ఎవరితోనైనా మాట్లాడచ్చు ఇదే విషయం. ఆయన అందుకే చెప్తున్నాడు 2 hours టైం ఇస్తే ఎవరినైనా కన్విన్స్ చేయగలను అని. అంటే ఏం చెప్తాడు ఈయన? 2 గంటలు కూర్చోబెట్టి ఒక టీ ఇచ్చి, బాబు ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఆ పార్టీతో ట్రావెల్ అయితే నీకేమీ రావు, డబ్బులేమి మిగలవు, కాబట్టి నువ్వు ఇటు వచ్చేసాయి. ఇటు వచ్చేస్తే లోకల్గా ఏవో కొన్ని డీల్స్ మాట్లాడుకో. అంటే ఎవరికైనా ల్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా, ఏదన్నా అవసరం ఉన్న పారిశ్రామికవేత్త ఎవడైనా నిన్ను అప్రోచ్ అయితే లైసెన్స్లు ఇప్పించటం, ఇలాంటివన్నీ ఈజీగా అయిపోతాయి. ఈ పనులు చేయటం ద్వారా నువ్వు కొంత డబ్బులు పోగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వచ్చే ఎన్నికలకి. పొలిటికల్ బిజినెస్ రన్ అవుతుంది. కాబట్టి నువ్వు పొలిటికల్ బిజినెస్ రన్ చేయాలంటే తృణమూల్తో ఉండటం కన్నా బీజేపీలో చేరటం మంచిది. ఇలాంటి అడ్వైజ్ ఇస్తే అవతలోడు ఈజీగా వచ్చేస్తాడు. ఓకే మాస్టరు, మీరు ఆ ప్రాసెస్ ఏదో మొదలు పెట్టండి, మేము వచ్చేస్తామని చెప్తారు. అది ఈయన ఆల్రెడీ ఆ పని మీద పెట్టారు. ఈయన అంటే ఈయన ప్రోగ్రాం కాదు అది, అమిత్ షా గారి ప్రోగ్రాం. ఆయన ఇలాంటి వాళ్ళని చాలామందిని పెట్టుంటాడు మార్కెట్లో. అలా ఈయనకు కూడా ఒక పార్టిసిపేషన్ ఉంది. ఆ 20 మంది ఎంపీలు సాలిడ్గా భారతీయ జనతా పార్టీలో చేరటం వెనకాల జరిగిన క్రతువులో ఈయనకు కూడా పార్టిసిపేషన్ ఉంది సీఎం రమేష్కి. ఆ మేరకు తన మీదకు వచ్చిన విమర్శల్ని ఆయన అలా హ్యాండిల్ చేసి అడ్మిట్ చేశాడు. ఒక రకంగా అడ్మిట్ చేసి ఇది ఆర్గానిక్గా జరుగుతున్న ప్రక్రియే, దీనిలో ఏం క్రియేషన్ లేదు, మాయా లేదు, మంత్రము లేదు అని చెప్తారు ఇవి చేసేవాళ్ళు, గారడీలు చేసేవాళ్ళు. మాయా లేదు, మంత్రము లేదు, నేను నిజంగానే ఈ మనిషిని కోసేస్తున్నాను చూడండి అని కోసేస్తారు, అది పక్కన నిలబడతాడు. అలాంటిదే చెప్తున్నాడు ఈయన, మాయా లేదు, మంత్రము లేదు, బీజేపీలో చేరితే అంటే డ్రై వాష్ అనేది మేము ఉంది. ఆ డ్రై వాష్లో చేరినట్టే మీ మీద ఉన్న కేసులన్నీ పోతాయి, మీరు పూర్తి ప్రక్షాళన అయిపోతారు, హ్యాపీగా బయటకు వచ్చి మీ వ్యాపారాలు మీరు చేసుకోవచ్చు. ఇంతకు మించి వేరే చెప్పడు ఆయన. ఈ స్క్రిప్టే ఇచ్చుంటారు ఆయనకు కూడా, అదే చెప్పి కన్విన్స్ చేస్తున్నానని చెప్తున్నాడు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఆయన ఇదే కాన్ఫిడెన్స్తో ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో తిష్ట వేసి ఏఐసిసిలో నెమ్మదిగా మల్లికార్జున్ ఖర్గేని, అలాగే రాహుల్ గాంధీని, ప్రియాంకని తీసుకొచ్చేసి అంటే ముగ్గురికి ఆయన చెప్పిన పద్ధతిలో 6 గంటలు కావాలి. 6 గంటల్లో వాళ్ళ ముగ్గురిని కన్విన్స్ చేసి బీజేపీలోకి తీసుకొచ్చేస్తే వాషౌట్ అయిపోతుంది అక్కడ. కాబట్టి ప్రతిపక్ష ముక్తు భారత్ అనేది కూడా ఒక నినాదం ఉంది. అలాగే లెఫ్ట్ పార్టీ సిపిఎం వాళ్ళు ఇండియా కూటమి మీద ఏదో వ్యతిరేకంగా మాట్లాడారు నిన్న మొన్న. కాబట్టి వెళ్ళి వాళ్ళతో కూడా సీఎం రమేష్ గారు కొంచెం సేపు మాట్లాడి
వాళ్ళని కూడా డ్రై వాష్ స్కీమ్లోకి తీసుకొచ్చి మన బీజేపీలో నిమజ్జనం చేయవచ్చు. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏవైనా చేస్తే బాగుంటుంది ఆయన. అంటే ఒక రకంగా బీజేపీ అనే ఒక డ్రై వాష్ కంపెనీకి ఈయన అఫీషియల్ ఏజెంట్గా, పబ్లిసిటీ డిజైనర్గా, బ్రోకర్గా, పవర్ బ్రోకర్గా వ్యవహరిస్తున్నాడు అనే దాన్ని ఈ స్టేట్మెంట్ ద్వారా ఆయనే అడ్మిట్ చేశాడు. నన్ను మీరు ఇలా తిట్టినా తప్పు లేదు, నాకు ఒక జస్టిఫికేషన్ డైలాగ్ ఉంది అని చెప్తున్నాడు ఆయన. ఆ జస్టిఫికేషన్ డైలాగే ఈ 2 hours ఆర్గ్యుమెంట్. 2 గంటల్లో ఎవరినైనా కన్విన్స్ చేస్తాను. అదేదో శివ అనే సినిమాలో డైలాగ్ ఉంటుంది, 2 లారీల జనాలను వేసుకెళ్ళి కన్విన్స్ చేయండి, ఈయన 2 గంటలు టైం ఇవ్వండి కన్విన్స్ చేస్తానని చెప్తున్నాడు.